హాయ్ అండి, వెల్కమ్ టు ఇండియన్ రైతా. మీకు సడన్గా చికెన్ బిర్యానీ తినాలనిపిస్తే ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చేసుకొని తినొచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే ముందుగా 1/2 kg క్లీన్ చేసిన చికెన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ కారపొడి, కొంచెం పసుపు, తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల ఫ్రైడ్ ఆనియన్స్ వేసి అంతా మిక్స్ చేసి కనీసం ఒక అరగంట పాటైనా పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై గిన్నె పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హోల్ గరం మసాలా, 1 పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసి ఆనియన్ కొంచెం వేయించుకున్నాక కట్ చేసిన 2 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకొని 1 టమాటో ముక్కలు మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ వేసి 1 నిమిషం పాటు చికెన్ ని ఫ్రై చేసుకోవాలి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, తగినంత ఉప్పు అంతా వేసి మిక్స్ చేసి 1 గ్లాస్ నానబెట్టిన రైస్ వేసి 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. కొంచెం నిమ్మరసం వేసుకున్నాక మూత పెట్టి 60% ఉడికించుకున్నాక రైస్ కింద ఏదైనా పెంకు పెట్టుకోవాలి. తర్వాత బిర్యానీలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాల వరకు సన్నని మంటపై బిర్యానీ మగ్గించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, వేడి వేడి చికెన్ బిర్యానీ రెడీ. చాలా చల్లని వాతావరణంలో వేడి వేడి బిర్యానీ తింటుంటే భలే ఉంటుంది. అంతా చిట్టి ముత్యాల బిర్యానీ ఉన్నట్టే ఉంటుందండి. ఇలాంటి మరెన్నో వంటల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.